వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంచాయతీ సుప్రీంకోర్టులో కూడా పంచాయతీ ఏ తారాస్థాయిలో జరిగిందో మనం చూసాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విద్యార్థుల పోరాటం, ఇటు అన్ని ఛానళ్ళకు సంబంధించిన పోరాటం ఫలించింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. అసలు ఏం జరిగింది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటి, సుప్రీంకోర్టుకు సంబంధించి అన్న పదాలేంటి, వాటన్నింటినీ కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో వాస్తవ కోణం ఏంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థుల పోరాటంతో పాటు ప్రభుత్వం అబాస్పాలు ఎట్లయిందో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి ఏం జరిగింది? ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రైట్, అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి. జైలుకు పంపిస్తాం, ఇది ఎవరన్నారు? రాష్ట్రానికి సంబంధించి కాదు, దేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జైలుకు పంపిస్తాం సిఎస్ను అంటూ సర్కార్కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెచ్సియులో అన్నీ ఆపివేయాలంటూ కూడా ఆదేశం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక హెచ్సియు భూములలో చెట్ల నరకడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అన్ని పనులు ఆపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. చెట్లను నరికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించింది. ఆదేశాలు పట్టించుకోకుండా హెచ్సియులో ఏదైనా ఉల్లంఘన జరిగితే సిఎస్ బాధ్యత వహించాలని, అవసరమైతే చీఫ్ సెక్రటరీని జైలుకు కూడా పంపుతామని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుందంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారు? చెట్లను నరకమని ప్రభుత్వం చెప్పిందా? హెచ్సియులో ఏ ఉల్లంఘన జరిగినా సిఎస్దే బాధ్యత, అవసరమైతే సస్పెండ్ చేసే అధికారం ఉంది. ఈ నెల 16 వరకు సమాధానం ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు. హెచ్సియులో భూములలో చెట్లను కొచ్చివేతపై సుప్రీం స్టే, హైకోర్టు కూడా స్టే విధించింది. విచారణ 7వ తారీఖు కూడా వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో, అంటే రాష్ట్ర ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సిఎస్ శాంతకుమార్ గారికి సంబంధం ఏంది అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అధికారులకు ఉంటుంది. అవి మంచి నిర్ణయాలా, తప్పుడు నిర్ణయాలా, వాటి వల్ల రేపు పొద్దుగాల భవిష్యత్తులో అధికారులు పూర్తి స్థాయిలో కూడా బలయ్యే ప్రమాదం ఉందా? వీటన్నింటినీ కూడా అధికారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు చాలా గొప్పవాళ్ళు, నేను కాదు అనట్లే. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు మధ్య పూర్తి స్థాయిలో అనేక సంక్షేమ పథకాలను కూడా అందించేది బాధ్యత వాళ్ళ మీదనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నడిపించే బాధ్యత కూడా అధికారుల మీదనే ఉంటుంది. కానీ ఈ విషయంలోనే కాదు, అనేక విషయాలలో కూడా అలనాటి ఈనాటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బలవుతున్న తీరు కూడా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఐఏఎస్ లక్ష్మి బలైన పరిస్థితి కనబడింది. దాంతో పాటుగా ఇప్పుడు సిఎస్ శాంతకుమారి గారు కూడా కాస్తలో, అంటే సుప్రీంకోర్టు వార్నింగే ఇచ్చింది. ఒకవేళ సిఎస్ను జైలుకు పంపించే అధికారం ఉందా అంటే ఉంది, చట్టం ప్రకారం ఖచ్చితంగా ఉంది. అందుకే నేను చాలా సందర్భాలలో కూడా చెప్పాను, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వేదికగా కూడా అధికారులు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. నాయకులకో లేదా ముఖ్యమంత్రికో మంత్రికో తాత్కాలికంగా 5 సంవత్సరాలు పరిపాలించే రాజకీయ నాయకులకు ఊడిగం చేయకండి అని చెప్పిన, ఇది అక్షరాల నిజం చేస్తూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ ఉంది కదా, దాంట్లో అంత హడావిడిగా చెట్లను నరికివేయడం దేనికి ప్రమాదం, దేనికి సంకేతం? యూనివర్సిటీకి సంబంధించిన భూముల, లేకపోతే ప్రైవేటు భూముల, లేకపోతే ప్రభుత్వ భూముల, కోర్టులో ఉన్న కేసు ఏంటి అనేది మనందరం కూడా చూసాం. దానికి సంబంధించి మంత్రులు వివిధ రకరకాలుగా కూడా భిన్నమైన స్వరాలు వినిపించి అది మనందరం కూడా విన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో అధికారులు బలైపోతున్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ కూడా మేల్కోండి. మీరు తాత్కాలికంగా, అంటే 5 సంవత్సరాలు పరిపాలించే ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థకు లోబడి మీరు పనిచేస్తే రేపు భవిష్యత్తులో మీరు చట్టానికి సంబంధించి, అంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవితం పూర్తి స్థాయిలో అంధకారంలోకి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సిఎస్ శాంతకుమార్ గారు ఒకరే కాదు, రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనేక జిల్లాలలో కూడా కలెక్టర్లకు నేను చాలా సూచిస్తున్నా, వాళ్ళందరికీ కూడా ఇదొక హెచ్చరిక. సుప్రీంకోర్టుకు సంబంధించిన మాట ఏదైతే ఉందో అది మీ అందరికీ కూడా హెచ్చరికలా పనిచేస్తుంది. 5 సంవత్సరాలు ఉండే రాజకీయ వ్యవస్థ కోసం మీరు గనక పనిచేస్తే
5 సంవత్సరాలు ఉండే రాజకీయ వ్యవస్థ కోసం వాళ్ళకు సలాం చేయడం, గులాబ్ చేయడం, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆర్థిక మూలాల కోసమో, పదోన్నతి కోసమో, లేకపోతే మీకు సంబంధించి మంచి పోస్ట్ ఇచ్చారనో మీరు చేస్తే, చట్టాన్ని ఉల్లంఘించి చేస్తే తర్వాత చట్టాలలో మీరు ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి ప్రమేయం లేకున్నా కూడా సిఎస్ శాంతికుమార్ గారు అందులో ఇరికారు అనేది వాస్తవం. ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే సిఎస్ గారు దాన్ని అమలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఎక్కడికక్కడ దాన్ని అమలు చేసే బాధ్యత వారిపై ఉంటుంది. మరి అది కరెక్ట్ నిర్ణయమా, తప్పుడు నిర్ణయమా? ఒకవేళ ఇది కోర్టులోకి వెళ్తే ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది, లేదా ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి నెగిటివిటీ వస్తుంది, ఈ రివ్యూ ఇవ్వకుండా ఏ విధంగా పాసిబుల్ అయిపోయింది ఒకటి. ఇక రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి అనేక సందర్భాలలో కూడా మనం చూసాం కోర్టు మొట్టికాయలేయడం, కోర్టు సీరియస్ అవ్వడం, కోర్టు తిట్ల దండకం అందుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక విషయాలలో జరుగుతున్న విషయాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి టాపిక్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పరిపాలనా వ్యవస్థ చేస్తుందా, లేకపోతే నిజంగానే ఇక్కడ ఏంది ఒక అనాలోచితమైన నిర్ణయాలు వారి చుట్టూ ఉండే వ్యవస్థ ఎవరైనా అందిస్తున్నారా, లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండానే అధికారులు ఇందులో బలైపోతున్నారా అనేది కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ కంచగచ్చిబౌలికి సంబంధించిన భూములలో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని పనులు ఆపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. మళ్ళీ కోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా చిన్న పని జరిగినా కూడా జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కేసు అంటే 2023లో ఆధారంగా సిఎస్ను సస్పెండ్ చేసే అధికారం కూడా మాకు ఉందని, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. హెచ్సిఈలో ఉన్న 400 ఎకరాల భూములలో చెట్ల నరికివేతపై గురువారం విచారణ జరిపిన ధర్మస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి హైకోర్టు రిజిస్టరు అందజేసిన నివేదికను పరిశీలించింది జస్టిస్ గవాయ్ ధర్మాసనం. చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని, ఇది చాలా సీరియస్ విషయం అంటూ కూడా సిఎస్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అడవిలోని చెట్లను నరికివేసి అభివృద్ధి చేయాల్సిన అంత అవసరం తెలంగాణలో ఏమొచ్చింది, ఎందుకు చెట్లను కొట్టివేశారంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయానికి సంబంధించి అడగడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మరికొన్ని అంశాలను కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. జైలుకు పంపిస్తాం, దేనికి పంపిస్తారు? జైలుకు పంపిస్తాం. అక్కడ అన్ని చెట్లను నరికివేసి ఏం చేస్తారు? తిరిగి చెట్లను నాటుతారా లేదా? మీరు వేసిన కమిషన్లో అసలు ఫారెస్ట్ ఆఫీసర్ లేడు, మరి అక్కడ అధికారులు ఎందుకున్నారు? ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వీటన్నింటికీ ఏప్రిల్ 16 లోపు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక మరోవైపు ఇటు హైకోర్టు కూడా స్టే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాలలో చెట్ల నరికివేతన పనులను ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేస్తుంది. అప్పటి వరకు ఆ భూములలో ఎలాంటి పనులు చేపట్టద్దంటూ కూడా ఆదేశించింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచించింది. అయితే హైకోర్టులో దాఖలైన పిల్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు కోర్టు కేసును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అసలు? ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా, ఈ చిత్రం బలారే చిత్రం అనిపిస్తుందా? మీ అందరికీ చాలా అద్భుతం. ఎందుకంటే కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాలలో కూల్చివేతనం తక్షణం ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అంటే గురువారం ఆదేశించడంతో హెచ్సిఈ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో ఇది తొలి విజయమని స్పష్టం చేశారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నృత్యం చేస్తూ కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకున్న సందర్భం ఇది. ఎందుకు ఆనందం పడుతున్నారు అంటే 400 ఎకరాలలో మచ్చ జింకలకు సంబంధించి ఒక జింక కలేబరాన్ని చూసాం, దానితో పాటు నెమళ్ళ అరుపులను చూసాం, సరీసృపాలకు సంబంధించి చూసాం, అనేక ఔషధ మొక్కలు కూడా నెలరాలిపోయిన పరిస్థితి కనబడింది. అక్కడ సరస్సును కూడా చూసాం. వీటన్నింటినీ కాపాడుకోవడం కోసం విద్యార్థులు రణమై పోరాటం చేసి అనేక పార్టీల చుట్టూ తిరిగి దాంతోపాటు అక్కడ ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. దాంట్లో భాగంగా విద్యార్థులపై లాఠీలను రులిపించడమే కాకుండా అన్యాయంగా విద్యార్థులను కొట్టడమే కాకుండా కొంతమంది విద్యార్థులను పూర్తి స్థాయిలో యూనివర్సిటీకి వీళ్ళకు సంబంధం లేదు, వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయంటూ ఆ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ అంటూ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులే అంటూ చెప్పడం, దాంతోపాటు వాళ్ళపై
లాఠీ చార్జ్ చేసి గేట్లకు లాకులు వేసి పోలీసులు మొత్తం కూడా యూనివర్సిటీని అష్టదిగ్బంధనంలోకి తీసుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో 400 ఎకరాలను వందలాది జేసీబీలతోని పొతం పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఒక ఇల్లును కట్టడానికైనా ఒక చెట్టును పెంచడానికైనా సంవత్సరాలు పడుతుంది, కానీ కూల్చివేయడం చిటికెలో పని అనేది తెలుసు. అయితే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు పోరాటం చేస్తున్న తరుణంలో వీళ్ళ మీద అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క తెగువేంది చూపెట్టి విజయం సాధించి ఈరోజు వాళ్ళు ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వర్షంలో నృత్యం చేసి కేరింతలు కొడుతున్నారంటే వాళ్ళ పర్యావరణాన్ని వాళ్ళు రక్షించుకున్నారు, వాళ్ళ యూనివర్సిటీ భూములను వాళ్ళు రక్షించుకున్నారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, దేశవ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో అబాసు పాలైపోయింది. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం మీద వస్తున్న పూర్తి స్థాయిలో కూడా ఏంటి ఒక ఈ ప్రచారం అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద రావడంతో ఏమి చేయాలో దిక్కుతోచిన పరిస్థితులలో ప్రభుత్వం ఉంది. ఇక కొంతమంది కాంగ్రెస్కు సంబంధించిన పేడ్ ఆర్టిస్టులు ఉంటారు, డైరెక్టే అంటున్నా, వాళ్ళకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు అడుగు పెట్టిన పాపాన లేదు. ఆ 400 ఎకరాలకు సంబంధించి గతంలో యూనివర్సిటీకి సంబంధించి చంద్రబాబు హయాంలో గోపనపల్లిలో 300 ఎకరాల పైచిలుకు అంటే యూనివర్సిటీ భూములకు బదులుగా అక్కడ ఎందుకు ఇచ్చిర్రు ఈ విషయమూ తెలియదు. దాంతోపాటు అందులో వృక్ష సంపద, దాంతోపాటు జంతువులు అనేక రకాలుగా ఉన్నాయి అనేది తెలియదు. ఇక ఇష్టం వచ్చినట్టుగా రీల్స్ చేసుకునే వాళ్ళు కాస్త పేడ్ ఆర్టిస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలోకి దిగడంతో ఏమైపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ మొదలైంది. ఆ రచ్చ ఏ స్థాయికి చేరింది, రాష్ట్ర ప్రభుత్వమే కాదు వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడింది. ఇలాంటి సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి అక్కడ గుంట నక్కలు ఉన్నాయా, నిజంగానే కూడా నక్కలున్నాయా, లేకపోతే నిమల్ల అరుపులు కనిపించాయా, ఎడిటింగ్లో వచ్చిన మ్యూజిక్ కనబడిందా అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు తేల్చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఉన్నది. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఏప్రిల్ 16 లోపు అనుకుంటా పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు, అంటే ఈ నెల 16 లోపు పూర్తి స్థాయిలో కూడా ఏంది అక్కడ పూర్తిగా వాటన్నింటినీ ఆధారాలతో సహా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పమని చెప్పింది. ఈ విషయం ఎట్లున్నదా ఒక్కసారి ఇది చూద్దాం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే కంచగచ్చిబౌలిలో కూల్చివేతను తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు చెప్పిందండి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది కదా. అయితే ఇక్కడ ఉల్లంఘనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యత. 100 కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించారు, దీనికి సమాధానం ఉన్నదా? ఇక్కడ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అడిగింది, ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానం లేదు. 100 కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించిల్లు? ఇక్కడ ఏమన్నా అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్రం మీద యుద్ధం ఏమన్నా మొదలైందా, యుద్ధ వాతావరణం కనిపించింది అనేది కూడా చాలామంది నెటిజన్లు చెప్పిన ప్రశ్న. 100లాది కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించిల్లు? సమాధానం లేదు. చెట్లను తొలగించేందుకు ఏమైనా అనుమతులు తీసుకున్నారా? అటవీ శాఖ మంత్రికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఉంది. పాపం ఇంత ఇష్యూ జరుగుతుంటే మంత్రి కొండా సురేఖ ఎక్కడ ఉన్నదో కూడా కనీసం ఆచూకీ లేని పరిస్థితి. ఇక చెట్లకు తొలగించేందుకు అక్కడ ఏమైనా అనుమతి తీసుకున్నారా అంటే లేని పరిస్థితి. అక్కడ జంతు వృక్షజాతులు ఉన్నట్లు స్పష్టం అవుతున్నది కాదు, స్పష్టంగా కనబడుతున్నది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, వృక్షాలు లేవు అని చెప్పిను. అక్కడ దాదాపుగా 1200 పైచిలుకు వివిధ రకాల వృక్షజాతులు ఉన్నాయి. దాంతోపాటు జంతువులు నెమళ్ళ అరుపులు మనందరం చూసాం, అది నిజమండి, ఏది ఫేక్ కాదు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో నా ఫోన్లో బంధించాను, నేనే తీశాను, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా చాలా స్పష్టంగా తాను చెప్పారు. దానితో పాటుగా అక్కడ పూర్తి స్థాయిలో కూడా జంతువులు లేవంటే మనందరం కూడా చూసాం, నల్ల మచ్చల జింకలు గుంపులుగా కనబడ్డాయి, నెమళ్ళ అరుపులు కనబడ్డాయి. అక్కడ వీడియోల ఆధారంగా కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే 2-3 రోజులలోనే 100 ఎకరాలలో చెట్లను తొలగించారంటే ఇది మామూలు విషయం కాదు. నిజంగా కూడా ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. 2 రోజులు పట్టుమని 24 గంటలు 48 గంటలు 72 గంటలలో కేల్ కథం దుకాన్ బంద్. పచ్చని అడవిని కాస్త కూడా మొత్తం సాఫ్ చేసేసి, అంటే ఎవరి అనుమతులు, ఎవరి బలం చూసుకుని ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించింది అనేది అడిగింది. ఇంకొకటి ఏంటంటే చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారంటూ కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చట్టాన్ని మీ చేతిలోకి ఏ విధంగా తీసుకుంటారు, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడానికి ఏ అధికారం ఉంది, ఎట్లా తీసుకుంటారు అని ప్రశ్నించింది. దీనికి సమాధానం లేదు. ఇక క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సిఈసికి ఆదేశాలు జారీ చేసింది. విచారణ 16కు వాయిదా వేసింది. సో పిటిషన్లు అన్నింటి మీద పూర్తి స్థాయిలో కూడా
ఏ విధంగా అంటే పిటిషన్లన్నింటిపై కూడా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక ఇది ఇట్లున్నదా? ఇక దీంతో పాటుగా ఇక్కడ హెచ్యుసికి సంబంధించి ఒకసారి పూర్తి స్థాయిలో చూద్దాం. ఏంది వనమేధం లోగొట్టు గ్రోక్ రట్టు చేసింది. అసలు గ్రోక్ ఏం చెప్పింది అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఆర్థిక లాభం కోసమే హెచ్యుసిపై బుల్డోజర్ల చర్య. ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాల్సిందే. ఏంటి అంటే కేవలం ఆర్థిక లాభాల కోసం, డబ్బుల కోసం మాత్రమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద ఈ చర్యకు పాల్పడింది. నెంబర్ 1. నెంబర్ 2, యావత్తు దేశమే విద్యార్థులకు అండగా నిలిచింది. ఓన్లీ యావత్తు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థి నేతలు, అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థి నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్లకు అండగా నిలిచిన పరిస్థితి కనబడుతుంది. నెంబర్ 3, సర్కారును కోర్టులు తప్పుపట్టాయి. సర్కారును పూర్తి స్థాయిలో కూడా కోర్టులన్నీ కూడా తప్పుపట్టాయి. కాంగ్రెస్ దమనకాండపై గ్రోక్ జవాబులు అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్ హయాంలో అటవీ సంరక్షణ కార్యక్రమాలు, కేసీఆర్ పాలనలో పచ్చని తెలంగాణపై గ్రోక్ ప్రశంసలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న సమాధానం ఒకసారి మనం చూద్దాం. గ్రోక్ ఏం చెప్పింది, వాస్తవం ఏంటి, రియాలిటీ ఏంటి అనేది మనం ఒక్కొక్క అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది అనేది చూద్దాం. ఏంది అంటే జీవ వైవిధ్యానికి, పచ్చదనానికి ఏంది ఆవాసమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో రేవంత్ పాలన సాగించిన దమనకాండపై యావత్తు దేశం ఒక్కటే నినాదించింది. అర్ధరాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా మూగజీవాలపై ఉరికిన వందలాది బుల్డోజర్లను భారతావని ముక్తకంఠంతో నిరసించింది. 5 రోజులుగా కొనసాగుతున్న వనమేధంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం రేవంత్ ప్రభుత్వంపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలో అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగింది, పచ్చని ప్రకృతిని చెరబట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, హెచ్యుసిలో మంటలు రేపిన రేవంత్ సర్కార్ సాధించిందేంటి, ఈ వివాదంపై రాహుల్ ఎందుకు స్పందించట్లేదు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ విధానాన్ని తెర మీదికి తీసుకొచ్చారా, పర్యావరణ పరిరక్షణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది, కేసీఆర్ సర్కార్ అడవులను ఎలా సంరక్షించింది అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది యువత అడిగిన ప్రశ్నలు. ఆ యువతకు సంబంధించిన సమాధానాలు ఏమొచ్చాయంటే, 1, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఉద్యమానికి కారణం ఏంటి, అక్కడ ఏం జరుగుతున్నది. ఈ ప్రశ్న చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం లేపిన ప్రశ్న. ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమానికి కారణం ఏంటి, అక్కడ ఏం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించాలన్న రేవంత్ ప్రభుత్వం నిర్ణయం వల్లనే అక్కడ విద్యార్థుల ఉద్యమం అనేది చెలరేగింది. సర్కార్ నిర్ణయంపై విద్యార్థులు, అక్కడి ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ చర్యలతో ఈ భూములలోని జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, జీవాలు ఆవాసాన్ని కోల్పోతాయని, హైదరాబాద్కు ఊపిరితిత్తులుగా ఉన్న 100 ఏళ్ల నాటి వృక్షాలన్నీ కూడా నేల కొరగడం మంచిది కాదంటూ పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. మార్చి 30న మొదలైన నిరసనలను అణచివేయడానికి పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇక అక్కడ పూర్తి స్థాయిలో అడ్డొచ్చిన వారిని ఈడ్చుకెళ్లారు. బీఆర్ఎస్ వంటి పార్టీలు, విద్యార్థి సంఘాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇక్కడ చాలా క్లారిటీ అండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని పూర్తి స్థాయిలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించాలని అనేక సంవత్సరాలుగా ఉన్న ఏదైతే అక్కడ చెట్లను పూర్తి స్థాయిలో నరికివేయడానికి రేవంత్ తీసుకున్న కర్కశ నిర్ణయంపై పూర్తి స్థాయిలో కూడా ఆ విద్యార్థులందరూ వ్యతిరేకించడం, అక్కడ ఉద్యమానికి తెరలేసిన పరిస్థితి కనబడింది. ఇక దీంతో పాటుగా నెంబర్ 2 ప్రశ్న, రేవంత్ సర్కార్ వైఖరి వల్ల హెచ్యుసిలో వన్యప్రాణులకు ఎలాంటి నష్టం వాటిల్లుతున్నది. ఏది రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పచ్చటి భూములలో రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో సృష్టిస్తున్న విధ్వంసం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న నెమళ్ళు, జింకలు, ఇండియన్ స్టార్ టారైస్ట్ వంటి అరుదైన జీవాలు ఆవాసాలు కోల్పోయాయి. 100 ఏళ్ల నాటి వృక్షాలు ఇప్పటికే నేలకొరిగాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా 2008-9లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం హెచ్యుసిలోని ఈ ప్రాంతంలో 455 కంటే ఎక్కువ రకాల వృక్షజాతులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా ప్రమాదంలో పడినట్టే. భూమిని చదును చేయడంతో అక్కడి నీటి వనరులపై కూడా ప్రభావం పడుతుంది అంటూ కూడా చెప్పింది. వన్యప్రాణులు దెబ్బతినడంతో పాటు రకరకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడింది. ఇక 3వ ప్రశ్న, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా అసలు స్పందన ఎలా ఉంది, ఆ స్పందన ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వం నిర్ణయంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి
తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అంటే జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీలు, జాదవ్పూర్ యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు సంఘీభావాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రకటించాయి. సేవ్ హెచ్యూసీ బ్యానర్లతో బెంగళూరులో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు. బీఆర్ఎస్తో పాటు పలు పార్టీలు విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచాయి. సేవ్ హెచ్యూసీ ల్యాండ్స్ ఏంది అంటే ఐసాన్ హెచ్యూసీ హ్యాష్ట్యాగ్లతో దేశవ్యాప్తంగా నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపించారు. ఒక్క ఇన్స్టాలోనే ఈ క్యాంపెయిన్కు 4.67 లక్షల మంది మద్దతు తెలిపారు. ది హిందూ, ఇండియన్ టుడే, ది వైర్ వంటి జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా కవరేజ్ ప్రకటించాయి. అయితే స్థానికంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఈ ఉద్యమాన్ని ఓ రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించాయి. కాగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్యూసీ భూములపై రేవంత్ సర్కార్ చర్యలు నిలిచిపోయాయి. మొత్తంగా హెచ్యూసీ ఉద్యమం దేశవ్యాప్తంగా విద్య, పర్యావరణం, ప్రజాస్వామ్య హక్కులపై ఒక చర్చను తీసుకువచ్చి జాతీయ సమస్యగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఇక హెచ్యూసీ ఘటనపై చాలామంది ప్రముఖులు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఏమి స్పందించారు, వాళ్ళు ఏమన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. అయితే రాజకీయ సినీ ప్రముఖుల నుంచి పర్యావరణవేత్తల వరకు అందరూ హెచ్యూసీ వివాదంపై రేవంత్ సర్కారును తప్పుపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ బుల్డోజర్ల రాజకీయాలను వ్యతిరేకించారు. సినీ స్టార్స్ ఎవరెవరు? ఇటు రష్మిక, సమంత, రేణు దేశాయ్, శ్రీలీల, వరలక్ష్మి, శరత్ కుమార్, రష్మి గౌతమ్, పర్యావరణవేత్తలు దీపా మెహతాతో పాటుగా కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధృవ రాతే, దాంతో పాటుగా రేవంత్ చర్యలను వీరందరూ కూడా తప్పుపట్టారు. ఇక ప్రకృతిని విధ్వంసంలో కాంగ్రెస్, బీజేపీ దొందే అని ఓ వీడియోను కూడా ఎండగట్టిన పరిస్థితి కనబడింది. ఇక ఇంకొక అంశం కూడా ఇక్కడ ఉంది. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ హెచ్ఈసీ వివాదంపై రాహుల్ ఎందుకు స్పందించట్లే? రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి అసలు స్పందించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇది తెలంగాణ యావత్తు సమాజం ఆలోచిస్తూ ఈ విషయం గురించి ఆరా తీస్తున్న పరిస్థితి కనబడింది. అసలు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు అనేది మనం లోతుగా వెళ్తే, ముంబైలోని ఆర్ఏ ఫారెస్ట్, ఛత్తీస్గఢ్లోని హస్దేవ్ ఫారెస్ట్ విషయంలో వెంటనే స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై స్పందించకపోవడానికి రాజకీయ కారణాలు ఉండవచ్చు. గతంలో 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యటించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండడమే దీనికి ఒక కారణం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో తమ పార్టీకి చెడ్డ పేరు రావద్దనే ఆయన స్పందించలేదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. హెచ్యూసీ విషయంలో రాహుల్ ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నారన్న విమర్శలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మీద వినబడుతున్నాయి. సో మొత్తానికి రాహుల్ గాంధీకి సంబంధించి వేముల అంటే రోహిత్ వేములకు సంబంధించి 2016లో ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు 2 సార్లు సెంట్రల్ యూనివర్సిటీలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం అధికారంలో ఉంది అని, తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సెంట్రల్ యూనివర్సిటీలో అడుగు పెట్టలేదు. ఇక దానితో పాటు హైదరాబాద్ యూనివర్సిటీ వివాదంపై కోర్టు తాజాగా ఏమన్నది? అసలు కోర్టు ఏం చెప్పింది అంటే, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలిపివేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు, దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు 2 కూడా ఆదేశాలు ఇచ్చాయి. దానితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలను వెల్లగక్కాయి. ఇటు రాష్ట్ర కోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ 2 కూడా ఆగ్రహ జ్వాలలను వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఆగ్రహ జ్వాలలను వెళ్ళగక్కాయంటే, అటవీ సంపద, వన్యప్రాణులు, వృక్షాలు, జంతుజాలానికి సంబంధించి నామరూపాలు లేకుండా చేయడంతో పాటు అక్కడ అటవీ సంపదను పూర్తి స్థాయిలో కూడా భూమిని చదును చేసే ప్రయత్నం కానీ, అక్కడ సరస్సును కానీ తీవ్ర స్థాయిలో కూడా ఎక్కడికక్కడ వినాశనానికి దారితీస్తున్నాయంటూ కూడా 2 కోర్టులు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం వల్ల రేవంత్ సర్కార్ ఏం సాధించింది? ఇది తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఏమన్నదంటే, ఈ వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం సాధించిన దానికంటే కోల్పోయిందే ఎక్కువగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చర్యలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది, రాజకీయ ఒత్తిడి వంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నది, కోర్టుల ఆగ్రహానికి గురైంది. సర్కార్కు మొత్తంగా హెచ్యూసీ వివాదం సమస్యాత్మకంగా మారిపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమైంది అంటే, ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన పరిణామం కనబడుతుంది. ఏంటి ఇక్కడ
ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని అంశాలను మనం చూడండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఇప్పటికైనా ఆలోచించాల్సిన విషయం ఒకటి కనబడుతుంది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో కొన్ని అంశాలను కూడా మనం ఆలోచించాలి. ఏంటి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, ఏం సాధించింది అంటే అప్రతిష్ట పాలు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఏంది అంటే గాలివే కంపనంతా తన వైపు తిప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి జరిగిన పరిణామమని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ ప్రభుత్వం హెచ్ఈసీ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిందా? ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు, సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న చర్చ ప్రకారం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ ప్రభుత్వం హెచ్ఈసీ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చింది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ వివాదం, గ్యారంటీల అమళ్లలో వైఫల్యం, రైతు ఆత్మహత్యలు, నీటి గోస, ఆర్థిక సంక్షోభం, గ్రూప్ 1 ఫలితాల వివాదం నుంచి దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ సర్కార్ హెచ్సీయు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిందంటూ పలువురు విమర్శించడం కనిపిస్తుంది. రాత్రికి రాత్రి బుల్డోజర్లకు సంబంధించి హెచ్ఈసీ భూములలో పంపడాన్ని చూస్తే ఇది కొంతవరకు నిజమేనని కూడా పలువురు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏదైనా ఉండొచ్చు. ఏం జరిగింది, ఏం కథ అంటూ కూడా చూసిన పరిస్థితులలో కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఏం జరిగింది అంటే ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఏంటి అనే విషయాన్ని కూడా చూడండి. ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు, సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న చర్చ ప్రకారం కూడా ఇక్కడ ఏంటి 6 గ్యారంటీల అమలు విషయంలో కానీ, రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ, నీటి గోస విషయంలో కానీ, ఆర్థిక సంక్షోభం విషయంలో కానీ, దాంతోపాటు గ్రూప్ 1 వివాదానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా కూడా ఏంది వీటన్నింటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఇక హెచ్ఈసీ భూములపై బీఆర్ఎస్ స్పందనేది, అసలు బీఆర్ఎస్ ఏమన్నది? హెచ్ఈసీ భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ భూముల విషయంలో పార్టీ నేతలు కేటీఆర్, కవిత, హరీష్ రావు విద్యార్థులకు సంఘీభావంగా కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా కూడా నిలిచిన ఆ పరిస్థితి మనం చూసాం. లైవ్లో కూడా అదంతా కనబడింది. ప్రెస్ మీట్ కూడా పెట్టి విద్యార్థులు ఏకంగా తెలంగాణ భవన్కు వచ్చి వాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ఇది ఇలా ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఇదే హెచ్సీయు వివాదంలో మరొక అంశాన్ని కూడా చూద్దాం. దయతో నాకు దారి చూపండి, హెచ్సీ భూములపై కమిటీ వేసిన రేవంత్ తాను ఏం చేయాలో చెప్పాలని సూచన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా జాలి, కరుణ, దయ హృదయంతో నేను చాలా సందర్భాలలో చెప్పిన రేవంత్ సర్కార్కు నాకు గెట్టు పంచాయతీ లేదు, ఇల్లు పంచాయతీ లేదు, లేకపోతే ఏ పంచాయతీ లేదు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల తడకలను, తప్పుడు విధానాలను మాత్రమే ఎత్తి చూపుతున్నా. దాంట్లో భాగంగా ఇప్పుడు మరొకసారి రేవంత్ సర్కార్ దయతో నాకు దారి చూపమని ఒక కమిటీని వేసింది కదా, ఆ కమిటీకి సంబంధించి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ కమిటీ అట్ట ఏం చేస్తుంది, ఏం కథ అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఏంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఎలా ముందుకెళ్లాలో చెప్పండి. మంత్రుల కమిటీని కోరిన ముఖ్యమంత్రి రేవంత్. సుప్రీంకోర్టు మొట్టికాయలతో మెట్టు దిగిన సీఎం. ప్రొఫెసర్లు, మేధావులతో సంప్రదింపులకు నిర్ణయం. ఇదే పని ముందు చేయలేదా, ఎందుకు చేయలేదంటూ కూడా ప్రశ్న పరిశీలకులు అడుగుతున్న ప్రశ్న. ఏం జరుగుతుంది అంటే, ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణలో చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చిందగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ భూములలో చేపడుతున్న పనులన్నింటినీ కూడా తక్షణమే నిలిపివేయాలని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులు అవుతారని అత్యున్నత ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఏం చేయాలో కర్తబోధన చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి గురువారం పూర్తి స్థాయిలో కూడా ఆఘమేఘాల మీద రాత్రి మంత్రులతో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీలో మంత్రులు బట్టి విక్రమార్క, వినండి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులను ఎంపిక చేశారు. బట్టి విక్రమార్క గారు తెలుసు కదా, ఏం మాట్లాడిండు మొన్న, ఏదో శాటిలైట్ సంస్థకు సంబంధించి ఓ బయట ఇచ్చిండు. ఆ బయటలో నేనన్నా హెచ్ఈసీ భూములకు సంబంధించి కోర్టు వివాదం కొనసాగుతుంది. ఆ కోర్టు వివాదంలో భాగంగా కూడా అవి యూనివర్సిటీ భూములు కావు, మాయే, వేరొకరికి కట్టబోతూ ఉంటే వాటిని కాపాడే ప్రయత్నం చేసిన అని చెప్పిండు. అయితే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ సభ్యులు ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అనేది కూడా మీరు చూడాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి, దాంతోపాటు 10 మంది ఎమ్మెల్యేలు కలిసి పూర్తి స్థాయిలో కూడా
ఆయనను వ్యతిరేకించిన పరిస్థితి కనబడుతుంది. ఆయన మీద ఈడీ దర్యాప్తు జరిగింది. ఈడీ దర్యాప్తు జరిగిన తర్వాత ఇప్పటి వరకు ప్రెస్ నోటు ఏ దిక్కు చూసినా కూడా కనిపించే పరిస్థితులలో లేదు. మరి ఎలాంటి సభ్యులు ఉన్నారు అని చెప్తున్నా. ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించి ఐటీ ఇక్కడ పరిశ్రమలన్నీ పోతుంటే కూడా చూడలేని పరిస్థితులలో వీళ్ళని సభ్యులుగా ఎంపిక చేసారు. వరవ్వా ఎంత అద్భుతం అండి ఇది. ఇక ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ, పౌర సమాజ దాంతోపాటు విద్యార్థి ప్రతినిధి బృందాలతో సంప్రదింపులు జరుగుతుంది. అసలు విషయం ఏంది, ఈ కమిటీ ఎప్పుడు వేయాలి? మొదటగా కమిటీ వేసి మేము ఈ భూములకు సంబంధించి 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో వీటిని ఆర్థిక అంటే వాణిజ్య అవసరాల కోసం మేము వాడుకోబోతున్నాం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాటిని వాడుకోబోతున్నామని చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ కమిటీ అంత చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. కథ మొత్తం అడ్డం తిరిగాక రేవంత్ రెడ్డికి జ్ఞానోదయమైనట్టుగా నటిస్తున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. నిన్నటిదాకా అటవీ ఆవరణాన్ని మొత్తం విధ్వంసం చేయొద్దని, యూనివర్సిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని ప్రతిపక్షాలు, దాంతోపాటు విద్యార్థులు, మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రొఫెసర్లు ఎన్నో రకాలుగా మొత్తుకున్నారు. వారి సూచనలు అసలేం వినిపించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటి వరకు వివరించింది. ఇప్పుడు ఎందుకు వివరిస్తున్నది అంటే సుప్రీంకోర్టు మొట్టికాయల నేపథ్యంలో కూడా మెట్టు దిగినట్టుగా ఏంది అంటే విమర్శలు వస్తున్నాయి. ఇక సుప్రీంకోర్టు ఎట్లా రచ్చరచ్చ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో దయతో నాకు దారి చూపండి అంటే మనందరం కూడా ఒకటే దారి చూద్దాం, ఏంది? రాజీనామా దారి. దీనికి పరిష్కారం రాజీనామానే దారి అండి. దయతో మనం దారి చూపాలంటే పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేయాలని. ఎందుకు రాజీనామా చేయాలంటే ఇది కరెక్ట్ అంశం. రాజీనామా ఎందుకు చేయాలి? 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పి 100 రోజులు కాస్త 300 రోజులు అయిపోయినాయి. ఇంకా పెరిగిపోతున్నాం. 15 నెలల కాలం అయిపోయిందా? రుణమాఫీ జరిగిందా? 6 గ్యారెంటీలు అమలైనా? 13 అంశాలు వచ్చినాయా? 420 హామీలు అమలు కాలే. ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉద్యమ కాలంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే స్వరాష్ట్రం కోసం. ఈరోజు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరి కోసం? నెంబర్ 2. నెంబర్ 3, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం లాంటి ఒక మహోన్నతమైన ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో సముద్రంలో కలుస్తున్న నీటి జలాలను పూర్తి స్థాయిలో ఒడిసిపట్టి ప్రాజెక్టులలో పెట్టామంటే పెట్టకుండా పూర్తి స్థాయిలో ఒడిసిపోయకుండా నీటి గోస కృత్రిమ కొరత సృష్టించింది రేవంత్ సర్కార్. ఇంకోవైపు నిరుద్యోగులను పూర్తి స్థాయిలో మోసం చేయడమే కాకుండా పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఒక్క హాల్ టికెట్ నెంబర్ తేడాతోనే 40 మంది టాపర్లుగా నిలుస్తున్నారు. ఆ వివాదం కొనసాగుతుంది. వీటన్నింటి వల్ల రాజీనామా చేయాలి. ఇప్పటికే హైదరాబాద్లో నిన్న సాయంత్రం వానదేవుడికి ఏం కోపం వచ్చి కాదు, ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కిండు. హైదరాబాద్లో పొట్టు వాన ఎందుకు వచ్చింది? మనోళ్ళు చేసుకున్న మంచి పనులను చూసి ఆనంద బాష్పాలు గరిచిండు అనుకుంటారా? ఈ దుర్మార్గమైన పాలన, ఈ నీచ పాలన, ఈ నికృష్టమైన పాలన ఇక వద్దురా నాయన, నీ పాలన ఉంటే హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆంబుక్క చేసేటట్టున్నో ఇక వద్దు వీళ్ళ కథ అని ప్రకృతి కూడా పూర్తి స్థాయిలో శపించడంతో పాటు నిన్న సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో పాటు రిలాక్స్ అయిపోయింది. ఎందుకంటే వాతావరణానికి కూడా సృష్టికి కూడా కోపం తెప్పించిండు మన ముఖ్యమంత్రి. అంతకు మించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఈ పంచాయతీ ఎంత తారాస్థాయికి చేరింది అనేది. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ నిన్న ఒక అంశాన్ని అన్నాడు. ఆ విలువైన ఒక డైలాగ్ వచ్చింది, మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆ భూమి కొంటే అంతే సంగతి, 3 ఏళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, 400 ఎకరాలను యూనివర్సిటీకి ఇచ్చేస్తాం, కంచెగచ్చిబౌలిని దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా మారుస్తాం. కేటీఆర్ స్పష్టీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజం, హైదరాబాద్కు 2 మనిషికి ఎట్లా ఊపిరితిత్తులు ఉంటాయో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఎట్లయితే బయటికి వదులుతారో అట్లనే కూడా తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఇప్పటికే పారిశ్రామిక కారిడార్గా పరిశ్రమలకు సంబంధించి అనేక విషవాయువులు వెదజల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు మోసీని చూడండి, హుస్సేన్ సాగర్ చూడండి, దాంతోపాటు ఇటు ఫాక్స్ సాగర్ చెరువు అని ఉంటుంది అటు చూడండి. హైదరాబాద్ నగరంలో ఉన్న చాలా చిన్న చిన్న చెరువులు, కుంటలు అన్ని రకాల చూస్తూ ఉండబోతే మొత్తం కూడా విష కాలుష్యంతో ఏ విధంగా ఉన్నదో చూస్తారు. దాంతోపాటు జీడిమెట్ల కానీ అటు సైడ్ వెళ్తే పారిశ్రమలో ఉన్న చోట ఎంత దారుణమైన పరిస్థితి కూడా ఉందో కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్కు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో నివసించే ప్రతి పౌరుడికి ఆక్సిజన్ లాంటిది, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. గంతే కథ. ఇక్కడ వీళ్ళు ఎవరైతే కొంటున్నారో అంటే గత ప్రభుత్వం లేదా అంతకుముందు ప్రభుత్వం అంటే ఆదేశాలను కొట్టివేసే ప్రయత్నం కూడా చేయొచ్చు.
సో 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది తథ్యం, ఎట్లనైనా కావచ్చు. ఎందుకంటే ప్రజల ఆగ్రహ జ్వాలలు, యువత ఆగ్రహ జ్వాలలు, ఇప్పటికే చాలామంది మేధావులలో మార్పు, చాలా వరకు కూడా అందరి వైపు బీఆర్ఎస్ వైపే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే చాలా క్లియర్, ఇది వాల్యుబుల్ పాయింట్. ఎందుకు నేను చెప్తున్నానంటే కంచగచ్చిబౌలిలోని దేశంలోని అతిపెద్ద ఎకో పార్క్గా మారుస్తే చాలా మంచి విషయమే, కానీ మొత్తాన్ని మారడానికి లేదు. మళ్ళీ కొంత భూమి యూనివర్సిటీ అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీనిని పార్కుగా మారవడం ఎంత అవసరమో యూనివర్సిటీకి వదిలేయడం కూడా అంతే అవసరం. ఇక ఆ భూమిని కొన్న వాళ్లకు ఇబ్బంది పడక తప్పదు. భూముల అమ్మకాన్ని సర్కారు విరమించుకోవాలి, లేదంటే ప్రజలతో ఉద్యమం. హెచ్యూసీకి మార్చ్. ఇక విద్యార్థులను ఆ సీఎం గుంటనక్కలు అనడం బాధాకరం. పర్యావరణం కోసం పోరాడిన విద్యార్థులకు సెల్యూట్. నాడు గగ్గోలు పెట్టిన రాహుల్ నేడు నోరు మెదపడేం. మంత్రులతో అడ్డగోలు తనం. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన పరిస్థితి యూనివర్సిటీ గుంటనక్కలు ఉన్నాయన్నారు. పేమెంట్ బ్యాచ్ అంటూ విద్యార్థులను అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం. ముఖ్యమంత్రినే ఇంకిత జ్ఞానం కోల్పోయి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులు గుంటలక్కనని అంటున్న రేవంత్ను వారు పందికొక్కులు అంటున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటంటే గోకవై గోకిచ్చుకున్నట్లేదు ఈ కథ. రాష్ట్ర ప్రభుత్వాన్ని గోకవై గోకిచ్చుకున్నట్లేదు, మంచిగా లేదు. అరే ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 400 ఎకరాలకు సంబంధించి యూనివర్సిటీ అభివృద్ధి కోసం, దాంతోపాటు యూనివర్సిటీ పనుల కోసం మాత్రమే ఆ భూములను ఉపయోగించాలి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మేము గ్రామాలలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు ఉండే అప్పుడు చదువుకున్నప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో ఈ డైలాగులు వచ్చేది. ఆశ్రమ పాఠశాలలో, గురుకులాలు లేకపోతే ఇతరత్ర పాఠశాలల్లో చెప్పేది. ఈరోజు అదే విద్యా సంస్థల జోలికి ఇప్పుడు పెద్ద విరిగి పూర్తి స్థాయిలో పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలా మారి, ఒక శాస్త్రవేత్తగానో, ఒక పైలట్ గానో రకరకాలుగా విద్యార్థులు తమ ఆశలను నెరవేర్చుకునే తరుణంలో పూర్తి స్థాయిలో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? యూనివర్సిటీ అనేది రేపు భవిష్యత్ అవసరాల కోసం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు ల్యాబొరేటరీకో లేకపోతే ప్రయోగశాలకో లేకపోతే ఇతరత్ర దేనికోసం అవసరాల కోసం ఉండాలి కదా. ఆ భూములను గుంటనక్కల లెక్క ప్రభుత్వం తీసుకుందాం అనుకున్నది, కానీ అక్కడ విద్యార్థులు పందికొక్క అన్నారు ప్రభుత్వాన్ని. అయిపోయింది. అల్టిమేట్గా ఏం జరిగిపోయింది? ప్రభుత్వం అబాసు పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీ విషయంలో ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేస్తుంది, మామూలు తప్పు కూడా కాదు. ఈ ప్రభుత్వానికి సంబంధించి చేసిన తప్పుతో ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం మీరు గిది చూడాలి, చాలా వరకు గిది చూడాలి. యూట్యూబ్ ఏది మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దీన్ని ఏమో అంటాడు, గొట్టం అంటాడు. మీ అందరికి కదా ఇప్పుడు ఈ గొట్టమే, ఇది గొట్టం అన్నాడు కదా, ఈ గొట్టం తడాకేందో చూపెట్టిల్లు మనోళ్ళు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఇష్యూను టేక్ఓవర్ చేసింది యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పూర్తి స్థాయిలో ఈరోజు జయకేతనం ఎగరేయడానికి విద్యార్థులకు అండగా నిలిచిందే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడికి తెలియజేసిందే యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయంలో పాలు పంచుకొని ఆనందంగా విద్యార్థులను చూస్తున్నదే యూట్యూబ్ ఛానల్. అది యూట్యూబ్ ఛానలే గొప్పతనం. మంచి కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తాయి యూట్యూబ్ ఛానల్. మరి యూట్యూబ్ ఛానళ్ళ మీద ముఖ్యమంత్రి గారు గురిపెట్టిలు, దాని సంగతి కూడా నేను చెప్తా. యూట్యూబ్ ఛానళ్లపై సర్కారు యుద్ధం ప్రకటించిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. యూట్యూబ్ ఛానళ్ల మీద ప్రభుత్వం చాలా పెద్ద కుట్ర పన్నుతుంది. అదేందో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. అయితే రాజీ లేకపోతే కేసును. ఇప్పుడు ఏంది, మేము చెప్పినట్టుగా వింటే ఓకే, మేము చెప్పినట్టుగా వినకపోతే మాత్రం కేసుల పాలవుతారు. చల్ తస్మత్ జాగ్రత్త. ఇది యూట్యూబ్ ఛానళ్లను హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. నెంబర్ 2, వ్యతిరేకత కట్టడికి సర్కార్ కొత్త ఎత్తుగడ. 12 కోట్లతో యూట్యూబర్లతో బేరసారాలు. రంగంలోకి దిగిన సీఎం రేవంత్ మనుషులు. హెచ్సిఈ అంశంతో ఎదురుదెబ్బతో నయా ప్లాన్. యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా వల్లనేనన్న ఆందోళనలో సర్కార్ అంటూ కూడా చూడొచ్చు. ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చిన అనుచరులతో సీఎం రేవంత్ సమావేశం. అధికార వర్గాలలో జోరుగా నడుస్తున్న చర్చ. ఇది ఒక్కసారి శరీరంలో ఏ భాగంలోనైనా గాయమైతే దానిని సరి అయిన మందు పెట్టాలి, కానీ సర్కార్ ఏకంగా ఆ భాగాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలను బయటకు తెస్తున్న వారిపై సర్కారు యుద్ధం ప్రకటించినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. అయితే సర్కార్కు అనుకూలంగా వార్తలు రాయాలి, లేదంటే కేసులతో జైలుకు వెళ్ళాలి. ఈ 2 అంశాల ఏజెండాగా రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇటీవలే అసెంబ్లీలో యూట్యూబర్లకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దానిని అమలు చేసే పనిలో ఉన్నారనేది సమాచారం కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది యూట్యూబర్లకు సంబంధించి అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే యూట్యూబర్లకు సంబంధించి పెద్ద కుట్ర జరుగుతుంది. ఒకసారి వినండి. యూట్యూబ్ ఎక్కడికి పోయినా కనబడ్డా వినబడ్డా ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్లో కనబడేది యూట్యూబ్ మాత్రమే.
ఈ యూట్యూబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎట్లా అంటే గడగడగడగడలాడిస్తుంది. బాహుబలి సినిమాలలో కాక బల్లాల దేవ సింహాసనం మీద ఊకుంటే సైనికులందరూ ఎట్లయితే వాళ్ళ యొక్క దగ్గరున్న ఆయుధాలతో అంటే అక్కడ మొత్తం కిరీటం పడిపోతుందో ఈరోజు ముఖ్యమంత్రి గారి కిరీటం కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఢిల్లీ కాదు యావత్తు దేశవ్యాప్తంగా కూడా ఇదే యూట్యూబ్ ఛానళ్ల వల్ల ప్రభావం ఎంత తారాస్థాయికి చేరిందో కూడా మనం చూసాం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా దగ్గరికి ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో చాలా మంది యూట్యూబర్ల మీద కేసులు కాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ప్రశ్నించిన 32 ఛానళ్లకు సంబంధించి అంటే దాంట్లో మేధావులు ఉన్నారు, ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు. చాలా మంది మీద అప్పటి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పతనాని కోసం పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పనిచేసిన యూట్యూబ్లలో కొన్నింటిని బేరసారాలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అది విఫలం అయిన ఎడల వాళ్ళ దగ్గర రెండో ఆయుధంగా వాళ్ళని అక్రమ కేసులు బనాయించి వ్యక్తిగత జీవితాలలోకి లాగి వాళ్ళకు ప్రమేయం లేకుండా ఆ కేసును బనాయించి వాళ్ళని జైల్లో ఉంచాలనేది మొదటి డిమాండ్. రెండోది ఏంటంటే నయానో భయానో ఐఎన్పిఆర్ ద్వారా యాల్ ఇవ్వడం లేదా ఇతరత్ర ప్రయోగాలు చేసే అంశం ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి యూట్యూబర్ల నుంచి స్పందన ఎలా వస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. అయితే ఒకసారి ఇదంతా చదివే ప్రయత్నం చేద్దాం. 400 ఎకరాలలో ఐటీ కారిడార్ నిర్మించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు బెడిచికొట్టాయి. పచ్చని చెట్లను నాశనం చేస్తున్నారనే వార్తలు దేశమంతటా కూడా వ్యాపించాయి. అయితే దీంతో దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ పరువు పోయినట్టయింది. దీనికి తోడు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి సర్కార్కు చివాట్లు పెట్టింది. చీఫ్ సెక్రటరీ జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాను సర్కార్ చాలా వరకు కూడా నియంత్రించేందుకు వార్తలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చాలా శాటిలైట్ ఛానళ్లకు ఫోన్ వెళ్ళాయని తెలుస్తుంది. కానీ డిజిటల్ మీడియా సోషల్ మీడియా మాత్రం ఎప్పుడప్పుడు వాస్తవాలను ప్రపంచానికి చూపించింది. దీంతో ఈ అంశం సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళింది. అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నింటి కూడా రేవంత్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయంటూ కూడా అధికార వర్గాలు అంటున్నాయి. ఎట్లా అంటే అన్నట్టుగా అంత పిచ్చి లేపిరట. నిన్న సెక్రటరియట్లా ఎంత ఆగ్రహం అంటే ముఖ్యమంత్రి ముఖాన్ని చూడడానికి కూడా అక్కడ ఉంటే మంత్రులు కూడా చల్ ఇదే మాట ముఖ్యమంత్రి గారిని ఆగ్రహాన్ని తెప్పించినాయి. ఏంటి వీటిని అసెంబ్లీలో ఏమన్నాడు గొట్టాలు అన్నాడు. ఇవి గొట్టాలు కాదు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలు నడిచేది. ఎవరైనా అధికారంలో ఉండాలన్నా అధికారంలో ఉంచకూడదన్నా పనిచేసేది. ఎంతోమంది జీవితాలలో వెలుగు తెచ్చేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్ ఛానల్ నాటే జోక్ వాటితో ఆట చాలా డేంజర్గా ఉంటుంది. ఇప్పుడు కనబడుతుంది మా సార్కు. ఇంకోసారి చూడుది ప్రతి ప్రభుత్వ వైఫల్యాలను యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతుండడంతో ఆయన చాలా చికాకు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అందుకే ఆగమేఘాల మీద రాష్ట్రానికి వచ్చారని అంటున్నారు. వచ్చి రాగానే తన ముఖ్య అనుచరులతో సమావేశం కూడా నిర్వహించారట. యూట్యూబ్ ఛానళ్లు డిజిటల్ ప్లాట్ఫామ్లు నడుస్తున్న వారిని కట్టడి చేసే అంశం మీద పూర్తి స్థాయిలో కూడా ఆ అంశంపై చర్చించినట్లుగా సమాచారం. అయితే ఉన్న వాటిలో ఎన్ని వీలైతే అన్ని ఛానళ్లను కొనుగోలు చేయాలని ఆదేశించినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. దీనికోసం ఎంత ఒకటోసారి 1 కోటి, రెండోసారి 2 కోట్లు, మూడోసారి 12 కోట్ల రూపాయలకు విడుదల చేశారని సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే డిజిటల్ ఛానళ్లలో వచ్చిన ఆగ్రహాన్ని చూడలేక 12 కోట్ల రూపాయలను విడుదల చేశారని సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి అనుచరులు ఇప్పటికే చాలా ఛానళ్లతో బేరసారాలకు దిగినట్లుగా మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఛానళ్లు నడిపిస్తున్న వారు రాజీ పడకుంటే కేసులు పెట్టేందుకు వెనకాడకొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఛానళ్ల మేనేజ్మెంట్లు తమ దారికి రాకుంటే అదే ఛానళ్లలో పనిచేసే మహిళలను బెదిరించేందుకు సైతం వెనకాడొద్దని ఆదేశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తమకు లొంగని చాలన యజమానులపై అదే ఛానల్లో మహిళలతో కేసులు పెట్టించాలని చెప్పారని సమాచారం. ప్రస్తుతం మీడియా వర్గాలలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నేను సినిమా చెప్తా. అసలు ఏం జరగబోతుంది అంటే మీరు ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద కుట్ర జరుగుతుంది అని అంటారు. మామూలు కుట్ర కాదన్నా. తెలంగాణలో ఎవరైనా సరే వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది అంటే తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు కూడా ఆలోచించండి. తెలంగాణలో ఉన్న ప్రతి సబ్బండ వర్గాలు కూడా ఆలోచించండి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈరోజు మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసింది ఇదే యూట్యూబ్ ఛానల్. గత ప్రభుత్వానికి సంబంధించి తప్పులను చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్. ఇప్పటి ప్రభుత్వాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తప్పులను చెప్తున్నది ఇదే యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్కి సంబంధించి నడిపించడం ఎంత బాధ్యతాయుతం ఎంత కఠినంగా ఉంటుందో
అనుభవించే మాకు మాత్రమే తెలుసు. దీంట్లో భాగంగా ఇప్పటికే ఏంది అంటే ఒక రకంగా మా ఫోన్లన్నీ ట్యాప్ అవుతూనే ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంది అంటే ఆర్థికంగా అనేక రకాలుగా దెబ్బ కొట్టడం. మూడోది ఇంకొక విషయం ఏంటంటే ఈ సంస్థలో పనిచేసే మహిళల చేత కేసులు పెట్టించేందుకు కూడా వెనకాడవద్దంటూ వాళ్ళకి 5 లక్షల నుంచి సుమారు 10 లక్షల వరకు ఇచ్చి ఎలాగైనా కేసులు పెట్టించాలంటూ ఒక దుర్మార్గమైన ఆలోచనకు వెళ్ళడం. దాంతోపాటు ఎంతకు వీలైతే అంతకు ఏంది ఛానళ్ళకు సంబంధించి కొనుగోలు చేయాలని చెప్పడం కూడా ఎంత దుర్మార్గానికి, ఎంత నీచానికి, ఎంత తెగబడి ఉన్నదో. మీరు యూట్యూబ్ ఛానళ్లలో నమోదైన కేసులను కనుక మీరు ఒకసారి పూర్వపరాలను చాలా క్రాస్ చెక్ చేయండి. చాలా వరకు 100కు 100% ఫేకే ఉంటాయి. ఎక్కడో ఒక చోట నిజాలు ఉండొచ్చు కాక కానీ 100కు 100% ఫేకే ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ ఛానళ్ళు నడిపించే ప్రతి ఒక్కరు ఒంటరిగా నడిపించే. ఆనాడు నేను బీఆర్ఎస్ ప్రభుత్వ పతనాని కోసం పనిచేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పనిచేస్తాను. అప్పుడు నాపై కేసులు అయ్యాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కోసం పనిచేస్తున్న, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తేనే బాగుంటుందని పనిచేస్తాను. ఇప్పుడు కేసులైంది. ఆనాడు ఈనాడు నేను ప్రశ్నించిన, రేపు కూడా ప్రశ్నిస్తా. ప్రశ్న అనేది ఆగదది. ఇక్కడ విషయం ఏంటి అంటే నా మీద అనేక రకాల అక్రమ కేసులు నమోదవడంతో పాటు చాలా రకాలుగా వేధింపులకు మానసికంగా ఇబ్బంది పాలైన పరిస్థితి కూడా కనబడుతుంది. నేను చెప్తున్నా స్వయంగా. ఇక్కడ విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళను ఎంతకైతే అంత కొనడానికి ఇది అంగట్లో గొర్రెనా, బర్రెనా, లేకపోతే దున్నపోతా ఏందండి ఇది? తెలంగాణ సమాజానికి మూడో నేత్రంలా పనిచేస్తుంది, మూల స్తంభంలా పనిచేస్తుంది. ఇక్కడ ఈ సమస్యలను ఎప్పటికప్పుడు శాటిలైట్ ఛానళ్ళు పనిచేయకపోయినా వాటి యొక్క బట్టలు ఊడదీసి తెలంగాణ సమాజానికి ఇది వాస్తవం, అది నమ్మకండి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ తెలంగాణలో ఇప్పటికే కూడా అనేక రకాల సమస్యలు ఎక్కడ ప్రయత్నించింది, ఎక్కడ పోరాటం చేసింది అంటే నేను చెప్తా. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు గురించి పోరాటం చేసింది ఇదే యూట్యూబ్ ఛానల్. ఆ ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు అని చెప్పింది ఇదే యూట్యూబ్ ఛానల్. దాంతోపాటు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తాను ఎక్కడా అని అడిగింది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్. దాంతోపాటు రైతులకు రైతు భరోసా ఎక్కడా అని అడిగింది కూడా ఇదే యూట్యూబ్ ఛానల్. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే రైతుల ఆత్మహత్యలు, నీటి కోసలు, కరెంటు కోసలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు, పరీక్ష లేక, దాంతోపాటుగా ఇక్కడ లగచర్ల లాంటి సంఘటనలు, దాంతోపాటు మన ఇటు పూర్తిస్థాయి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి వరుసగా హత్యలకు సంబంధించి, బీఆర్ఎస్ నేతల హత్యలకు సంబంధించి అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టుల మీద దాడులు, అక్రమ కేసులు, ఇలా రకరకాలుగా చెప్పింది యూట్యూబ్ ఛానల్. నిజంగా యూట్యూబ్ ఛానల్ నడిపించేటోళ్ళందరికీ కూడా సెల్యూట్. వాళ్ళకు ప్రజల కోసం పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా సెల్యూట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రక్షణ కల్పించేవే ఇవే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలనే మోసం చేస్తూ అనేక రకాలుగా చేస్తున్న ఆ శాటిలైట్ల భరతం పడుతూ నిజాలని చెప్తే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఇదొక అంశం. యూట్యూబ్ ఛానళ్ళ మీద సర్కార్ యుద్ధం చేస్తుంది. మొత్తానికి బేరం మొదలైంది. ఒకటోసారి రావాలమ్మా రావాలి, రెండోసారి అంటున్నారు. కానీ ఇక్కడ ఏంది అంటే అమ్మకానికంటే కేసులను ఎదుర్కొని జైల్లో ఉండడం ఉత్తమం. ఎందుకంటే అంటే నేను ఏమంటున్నానంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉప్పల్ బాలకున్న విఘ్నత యూట్యూబ్ ఛానల్ అందరికీ ఉంటుందని నేను ఆశిస్తున్నా. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండా పూర్తి స్థాయిలో కూడా అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేసి వచ్చే పాపపు సొమ్ముతో తినడం కంటే నీతి నిజాయితీతో బతకడం నేర్చుకోండి అని నేను చెప్తున్నా. ఎవరైనా కూడా ఇప్పుడు నేను విమర్శ చేస్తా, నా మీద ఇంకో ఛానల్లోనికి పైసలు ఇచ్చి వాడు మొత్తం నిత్యం నా మీదనే విమర్శలు చేస్తాడు. గిట్లా తయారైపోయిన పరిస్థితి కనబడతాను. సో నిజాన్ని తెలుసుకోండి, నేను అందుకే చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఇక ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. రేవంత్ రెడ్డికి తెలంగాణలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి నుండి, ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుండి కూడా అనేక రకాలుగా అబాస్ పాలవుతున్నారు. నాట్ ఓన్లీ ఒక్క విషయంలో, చాలా విషయంలో అవుతున్నాడు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఫెయిల్యూర్ సీఎం. ప్రతిపక్షంలో సక్సెస్, ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి సక్సెస్. మరి పరిపాలన విషయంలో ఫెయిల్యూర్ ఎందుకైతున్నారంటే పరిపాలనలోకి రాగానే అష్టదిగ్బంధం లేక అన్ని సమస్యలు ఇక్కడే వస్తాయి. ప్రభుత్వానికి నడపాలి, ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక మూలాలు కావాలి, మంత్రివర్గం సపోర్ట్ చేయదు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయరు, విపక్షాల కుట్రలు, అధికారుల కుట్రలు, దాంతోపాటు సెంట్రల్ కుట్రలు, అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ తెలవకుండానే వచ్చి మంచిగా కూకొని సింహాసనం మీద నేనే ముఖ్యమంత్రి అంటే కుదరదు. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి. అయితే ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టులో మొట్టికాయాలి, హైకోర్టులో మొట్టికాయాలి. హైడ్రా విషయంలో అదే జరిగింది, మూసీ విషయంలో అదే జరిగింది, లగచర్ల విషయంలో అదే జరిగింది, దాంతోపాటు కారిడార్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఏం జరిగిందన్నా ఒకసారి చూద్దాం. రేవంత్కు రెండో రోజు చివాట్లు అంటూ కూడా చూడొచ్చు. సీఎంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం, ఆగ్రహం, కోర్టు ధిక్కరణ సమాన్లు ఇవ్వకుండా తప్పు చేశామంటూ మండిపాటు.
మేము సమన్వయం పాటిస్తున్నాం, సింగిల్ జడ్జి సూచనలు పాటిస్తే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదంటూ సీరియస్. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులలో ముగిసిన వాదనలు, గురువారం వాదనలు వినిపించిన సంఘీక తీర్పును రిజర్వ్ చేస్తున్న ధర్మాసనం. సుప్రీంకోర్టులో మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి చివాట్లు పడ్డాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన మాటలపై గురువారం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలకు కోర్టు ధిక్కరణ కింద సమాన్లు ఇవ్వకుండా తప్పు చేశామంటూ అభిప్రాయపడింది. అవసరమైతే ధిక్కరణ కింద తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో కేటీఆర్, కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై గురువారంతో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్ చేసినట్లుగా కూడా ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మన తెలంగాణలో 10 మంది శుద్ధిని శుద్ధ పూజలు లెక్క అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది, అట్లా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు అండి. వీళ్ళు దేంట్లో ఉండాలండి? బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు ప్రజల కోసం ఉండాలి కదండి. వీళ్ళకి ఏం తక్కువైందని? ఒక పార్టీ విపక్షంలోకి రాగానే మరో పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే కూడా దునికే ప్రయత్నం. ఒకరు అక్రమాస్తులు కాపాడుకోవడానికి, ఒకరు రాజకీయంగా ఎదగడానికి, ఒకరు వాళ్ళ వారసత్వాన్ని ప్రమోట్ చేయడానికి, ఇంకొకరు అధికారం లేకపోతే మేము బ్రతకంరా నాయన అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఆనాడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు, పార్టీ మారిన రోజే పదవి పోవాలి అంటూ కూడా చెప్పిన మాట ఈ రోజు నిజమైతే బాగుండు అనిపిస్తుంది. ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో జరిగిన తీర్పులు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కూడా భవిష్యత్తులో అదే తీర్పు అమల్లోకి రాబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నైతికంగా ఓడిపోయారు. ప్రజల ముంగట నైతికంగా ప్రజల ముందు ఓడిపోయారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇది నెంబర్ 1 అంశం, మీ అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళందరూ కూడా పార్టీ కండువా మారిన తర్వాత ఇది సుప్రీంకోర్టుకు చేరింది. ఖచ్చితంగా తెలంగాణలో ఎన్నికలు వస్తాయి. దాదాపుగా ఇందులో 10 మందిలో 3 ఏం చేసిందంటే 7 పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి మరో ప్రయత్నం మొదలు పెడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా క్లారిటీగా చెప్పిండట, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు మాత్రమే మన దగ్గర ఉండాలి, పార్టీ మారిన వారిని ఎట్టి పరిస్థితులలో తీసుకునే ఛాన్స్ లేదు. అక్కడ ఉప ఎన్నికలు వస్తే ఉద్యమకారులుగా పనిచేస్తున్న ఉద్యమ విద్యార్థులను ఇక నుంచి బరిలో నిలబెట్టడం ఖాయం, కొత్త వారికి రాజకీయ చైతన్యం ఇస్తాం, మాజీలను కూడా పక్కన పెడతామంటూ ఒక క్లారిటీ ఇచ్చింది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ విషయం ఏంటంటే వెనుక నొయ్యి ముందు గొయ్యి లెక్క మారిపోయింది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండలేక బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక వీళ్ళ కార్యకర్తలు ఏదైనా సమావేశం పెడితే ఏ ఫోటో వేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉంది. ఇక మూడో విషయం ఏంటంటే ఎప్పుడైనా సస్పెన్స్ వేట్ పడవచ్చు కాబట్టి వీళ్ళు ఉప ఎన్నికలకు సిద్ధం కావడమే మంచిది. ఇంకొకటి సిద్ధమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి స్థాయిలో మరొకసారి బీఫామ్ వస్తుందా అంటే అది కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్న సీనియర్లంతా వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చినాక వాళ్ళు ఎలా ఇస్తారు అంటూ కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పంచాయతీ మొదలైంది. మొన్న ఖైరతాబాద్కు సంబంధించి ఒక నాయకుడు పూర్తి స్థాయిలో డైరెక్ట్గానే ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ పంచాయతీ ఇట్లుంది. మొత్తానికి మా రేవంత్ అన్న మాత్రం అష్టదిగ్బంధంలో ఉండింది. రేవంత్ అన్నను చూస్తే బాధపడాలనో, జాలేయాలనో, ఏడవాలనో, కన్నీళ్ళు పెట్టుకోవాలనో, సంతోషపడాలనో, ఆహా ఏమనాలనో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. యనుమల రేవంత్ రెడ్డి నిజంగా కూడా అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, పరిపాలన దక్షకుడిగా మారుతానుకుంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్గా మారిపోయిన సీఎంగా చరిత్రలో లెక్కించమని నాకు తెలిసి ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం అనేది అసంభవం. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోయేలా వాళ్ళే చేసుకుంటున్నారు. పాపం నిజమైన కార్యకర్తలు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు చాలా బాధపడుతుంటారు. నిజంగా చెప్తున్నా, ఈ అడ్డగోలు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది అని వాళ్ళు బాధపడుతుంటే నాతో అనంగా నేను విన్నా. ఏం చేస్తారండి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏంది అంటే దిక్సూచి ఉండాలి, భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలన్న ఆలోచన ఉండాలి. లేకుండా కేసులు పెట్టకుండా రకరకాలుగా చేస్తే ఏమవుతుంది, గిట్టనే అయిపోతుంది. సో ఫైనల్గా మాత్రం ఏమైపోయింది అంటే ఈ ఉప ఎన్నికలు అయితే వస్తే 10 నియోజకవర్గాలకు సంబంధించి రెడీగా ఉండండి, బీ ఆలర్ట్, ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాయి ఇప్పుడే. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టులో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంకొకసారి మాట్లాడితే అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేదు. సుప్రీంకోర్టుకు సంబంధించి డైరెక్ట్గా సమాన్లు వస్తాయి. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేదు. ఏది ఓటుకు నోటు కేసు అనుకుంటారు కాదు, ఏంది అంటే ధర్మాసనాన్ని అంటే ఇక్కడ భారత రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఈయన అరెస్ట్ అయిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కోర్టు గతంలోనే కోర్టు ధిక్కరణ కింద అసలు సమాన్లు జారీ చేస్తే అయిపో, అనవసరంగా మనం ఇవ్వలే అని ఫీల్ అయింది కోర్టు.
కోర్టుకు సంబంధించిన ధర్మాసనం. ఇక నుంచి అలాంటి ఇంకొక వ్యక్తి విషయంలో చేయకూడదు, ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళకి సమాన్లు జారీ చేయాలని ఫిక్స్ అయిపోయిందట కోర్టు ధిక్కరణ సమాన్లు కూడా ఇవ్వకుండా తప్పు చేశామంటూ ఇప్పుడు అక్కడ న్యాయవాదులు అంటున్నారు. సో భవిష్యత్తులో ఇంకొకసారి మాట్లాడితే ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది అనే అంశం కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. వీళ్ళ పార్టీ ఈయన ఎవరో తెలుసా? ఒకసారి మంచిగా చూడురి, కనబడతలేడా? నేను మంచిగా జూమ్ చేస్తా, చూడురి, కనబడ్డా ఇప్పుడు? ఎవరైనా? అయ్యో తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీకు తెలియకపోతే ఎట్లా, పక్కనున్న కర్ణాటక అట్లా చూడు అరే కనబడుతుందా? అధికారంలోకి వచ్చిళ్ళు, ఇగో కాంగ్రెస్ వచ్చింది, మనకాడ కూడా అధికారంలోకి రావాలే అని చాలామంది చెప్పారు కదా. ఇలా అధికారంలోకి వచ్చిన వాళ్ళ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఈయన పేరు కేసీ వేణుగోపాల్, గుర్తున్నాడా? తెలంగాణ రాజకీయాలను మొత్తం ఈయన లాకర్లను ఈయనకి మొత్తం అంతా ఆన్ చేసేది. ఈయన ఏమంటున్నాడో ఎనురి, జైల్లో పెడుతున్నారు. ఎవరిని పెడుతున్నారన్నా? నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడుతున్నారు. ఎవరన్నారు ఇది? కేసీ వేణుగోపాల్. ఎవరైనా లోక్సభ సభ్యుడు, ఎక్కడన్నాడు? పార్లమెంట్లో అన్నాడు. ఏం మాట్లాడిండో ఒకసారి చూడురి. నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడుతున్నారు, డిజిటల్ మీడియాపై తప్పుడు కేసులు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలా, లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. నిజాలు చెప్పే యూట్యూబర్లు జర్నలిస్టులను బీజేపీ ప్రభుత్వం జైల్లో పెడుతుందని కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా గురువారం లోక్సభలో మాట్లాడుతూ యూట్యూబర్స్ జర్నలిస్టుల వాక్ స్వాతంత్ర్యంపై బీజేపీ దాడి చేస్తున్నారు, ఇవి వ్యవస్థపై దాడి జరుగుతున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుందని అన్నారు. ఏ జర్నలిస్ట్ అయినా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై సంఘ్ పరివార్ బీజేపీ దాడులు చేస్తుందంటూ కూడా తెలిపారు. మరి మీ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్నది ఏందనైనా? శుద్ధిని శుద్ధ పూసినా, లేకపోతే గుడ్డి గుర్రాలకు పనులవుతున్నదా, లేకపోతే కోడిగుడ్డుకు ఈకలు విక్తున్నదా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కేసీ వేణుగోపాల్జీ పార్లమెంట్లో లడాలడా అని మొత్తుకుంటున్నావు కదా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? మరి తెలంగాణలో యనుమల రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది అంటున్నా. మీ ప్రభుత్వం ఈ తెలంగాణలో 100కు పైగా కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తూ చాలా రకాలుగా మానసికంగా వేధిస్తున్నది. మరి దీని గురించే మాట్లాడుతూ మీ వరకు వస్తే సమస్య, మీ వరకు రాకపోతే మాత్రం ఆనందం. ఇయో కేసీ వేణుగోపాల్ అండి, ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్సభ సభ్యుడు, దాంతోపాటుగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ. ఈయన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ ఏంటి అంటే వీళ్ళ కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా అక్కడి సోషల్ మీడియా అంటే కాంగ్రెస్కు సంబంధించి పెడితే ఆడ కేసులు అవుతున్నాయని ఇగో ముసలి కన్నీరు కారుస్తున్నారు. మన తెలంగాణలో ఏం జరుగుతున్నది మరి? ఇవి కనబడతలేవా ఇక్కడ యూట్యూబ్ జర్నలిస్టుల విషయంలో? ఇవన్నీ కనబడాయి అంతే. ఇవన్నీ కనబడితే ఎట్లా? ఇవన్నీ కనబడితే ఆగమాగమేనా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చూద్దాం. రేవంత్ పాలన సగం సగం ఆగమాగం. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి మాయం చేసింది. అసెంబ్లీ బయట లోపల రేవంత్ అబద్ధాలే. దేవుళ్ళ మీద ఓట్లు వేసి మరి మాట తప్పిండు. రేవంత్ గుండాయిజం పెంచుతున్నాడు. ముసలులు దివ్యాంగులపై పైసలు తింటున్నాడు. లంబాడీలను అవమానించిండు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుడు తప్ప కట్టుడు తెలియదు. రేవంత్ ఒర్రుడెక్కువ పని తక్కువ. నాగర్ కర్నూలు సభలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ అనే వ్యక్తి విపక్షంలో అద్భుతంగా పనిచేస్తాడు, అధికారంలో పని చేయలేడు. అది తనంతట తానే నిరూపించుకున్నాడు. ఇక్కడ ఎవరు ఆయనను విమర్శిస్తలేరు, ఎవరు పొగుడతలేరు. తన గురించి తాను తెలుసుకోవాల్సిన అవసరం. ఇక్కడ విషయం ఏంటంటే హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పిండు కదా, సగం సగం ఆగమాగం ఆయిపాయ్, మొత్తం ఆగమాగం, మొత్తం ఆగమాగమైపోతుంది. తెలంగాణలో పరిపాలన వ్యవస్థ ఆగమైపోతుంది. అన్ని రకాలుగా కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా తెలంగాణ ప్రాంత ప్రజలు మేలుకోకపోతే, ఇన్ని జరుగుతుంటే, ఇన్ని విధ్వంసాలు జరుగుతూ ఉంటే, అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంటే, అప్రజాస్వామిక పాలన నడుస్తుంటే ఇక మేము మేలుకోం, అయినప్పటికీ కూడా మేము ఇట్లనే ఉంటామంటే ఇక దేవుడు కూడా తల ఆఖరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద చెట్లను నరికేస్తే ప్రకృతికి కూడా కోపం వచ్చింది, వానగొచ్చింది. నిన్న సంతోషపడ్డది హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే రాగానే. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఆగమాగం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న ఒక అంశం జరిగిందండి. బియ్యం కార్డులు ఇయ్యలే, బియ్యం ఎట్లు ఇస్తారు? జోగిపేటలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇతర పథకాలపై మంత్రి దామోదర్ నిర్వహిస్తున్న మన మహిళ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏమి ఇచ్చిల్లని నాకు అర్థమైతలేదు. వీళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే, రైతు రుణమాఫీ చేయలే, రైతు భరోసా రాలే, ఆటో డ్రైవర్ల భృతి రాలే, నిరుద్యోగ భృతి రాలే, నిరుద్యోగ ఉద్యోగాలు రాలే, కరెంటు లేదు, నీళ్లు లేదు. ఏంది ఇది? ఏందన్నా ఏమడుగుతాం? ఒకటి అడేటట్టున్నదా, రెండు అడేటట్టున్నదా?
ఏ దిక్కు చూసినా కూడా గవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి తెలంగాణలో. ఎటువైపు చూసినా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నల వలయంగా మారిపోతున్నది ఈ తెలంగాణ. ఏమైపోతున్నదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక మీరందరూ కూడా ఆలోచిస్తే ఆగమైపోయే పరిస్థితులు కనబడతాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలండి ఇవన్నీ. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి గడపలో ఆగ్రహ ఆవేశ జ్వాలలతోని ప్రతి బిడ్డ కూడా ఉన్నారు. నా ఇంట్లో నా తాతకు పింఛన్ రాలే, నా కొడుకు ఉద్యోగం రాలే, ఇట్లా రకరకాలుగా కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆగ్రహ జ్వాలలతో ఉన్నది. నిజంగా పింఛన్ ఇవ్వట్లేదు, వృద్ధాప్య పింఛను, దివ్యాంగుల పింఛను, ఏది కరెంటు సరిగ్గా లేదు, రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా లేదు, సంక్షేమ పథకాలు చక్కగా లేవు, తులం బంగారం లేదు, స్కూటీలు లేవు, ఏం చక్కగా ఇచ్చిర్రని తెలంగాణ మహిళలు ఆగ్రహ జ్వాలలే కాదు ఆగ్రహ ఆవేశాలను కూడా వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, నేను ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోకు కూడా లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయాలంటే 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తున్నది వైఆర్టీవీ. నాడు ప్రశ్నించింది, నేడు ప్రశ్నిస్తుంది, రేపు ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షంగా నిలుస్తుంది. రైట్, ఈరోజు ఉదయం నుంచి వచ్చిన అనేక దినపత్రికలకు సంబంధించిన హెడ్లైన్స్ను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కొక్క పత్రికకు సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది తెలంగాణ పేపర్కు సంబంధించి ఒకసారి హెడ్లైన్ చూడొచ్చు. జైలుకు పంపిస్తాం, సిఎస్ సర్కార్కు సుప్రీంకోర్టు వార్నింగ్, హెచ్ఈఎస్లో అన్ని ఆపివేయాలని ఆదేశం, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటే ఎలా, చెట్లను నరకమని ప్రభుత్వం చెప్పిందా, హెచ్ఈఎస్లో ఉల్లంఘనపై జరిగిన సిఎస్దే బాధ్యత అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో అంశం, రేవంత్కు 2వ రోజు చివాట్లు, సీఎంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటూ కూడా మరో అంశం. ఇక 3వ అంశం, యూట్యూబ్ ఛానళ్లపై సర్కారు యుద్ధం అంటూ కూడా ఇంకొక అంశం. నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడతారా. ఇక దాంతోపాటు హెచ్యూసీ విద్యార్థుల విజయం, 400 ఎకరాలలో ఎకో పార్క్ అంటూ కూడా చూడొచ్చు. అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తాం. రేవంత్ పాలన సగం సగం ఆగమాగం. హైదరాబాద్లో దంచుకొట్టిన వర్షం, పోలీస్ పహారాలో ఫార్మాసిటీ సర్వే, మంత్రివర్గ విస్తరణలో ఇబ్బందులు అంటూ కూడా చూడొచ్చు. సిల్వర్ జూబ్లీపై కేసీఆర్ సమీక్ష. రైట్, ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక కూల్చుడుపై తొందర ఏంది అంటూ కూడా మరో అంశానికి చూడొచ్చు. కంచె గచ్చిబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సుప్రీంకోర్టు ఆదేశం. ఆ భూమి కొంటే అంతే సంగతి అంటూ కూడా మరో అంశం. రైతుల ఆత్మహత్యపై కమిటీ వేసే తీరిక లేదా అంటూ కూడా ఇంకో అంశం. ఇక కరెంటు కట్టుకు 4 బలి అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. కార్డులు ఇయ్యలే, బియ్యం ఇస్తలేరు అంటూ కూడా మరో అంశాన్ని. ఖజానాలో పైసలు అంటూ కూడా మరో హెడ్లైన్స్. ఇక నేతలపై సర్కారు ఉక్కుపాదం అంటూ కూడా చూడొచ్చు. కొన్నది సగం వడ్లే అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో పేపర్ని చూద్దాం. దిశ పత్రికకు సంబంధించి దిశ పత్రికలో ప్రధాన హెడ్లైన్స్ను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక పూర్తి స్థాయిలో 25,000 టీచర్ ఉద్యోగాలు రద్దు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఉద్యోగాల జాతర, త్వరలో 2,000 గెజిట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక గ్రోకు వాడండి, టెక్నాలజీని వినియోగించుకోండి, రాష్ట్రంలో మళ్ళీ మనదే అధికారం, ఉత్తర తెలంగాణలో మనకు బీజేపీనే పోటీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా మరో అంశం. ఇక ఓటమిలో సన్ రైజర్స్ హైడ్రిక్ అంటూ కూడా చూడొచ్చు. ఇక బీసీ రిజర్వేషన్పై పార్లమెంట్లో పోరాడదాం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక ఎక్కడికక్కడే పనులను ఆపివేయండి, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అంటూ కూడా మరో హెడ్లైన్స్ కూడా చూడొచ్చు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ తీర్పు రిజర్వ్డ్ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. వెబ్సైట్లో సుప్రీం జడ్జిల ఆస్తుల వివరాలు అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూస్తాం. ఇక భారత్ పై టారిఫ్ 26% కాదు 27 అంటూ కూడా చూడొచ్చు. ఇక కొంప ముంచిన కావేరి అంటూ కూడా చూడొచ్చు. క్రాసింగ్ కానీ ఆడమగ మొక్కజొన్న సీడ్స్ ఇక సాగు చేసి కోట్లలో నష్టపోయిన రైతులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక ఎన్టీపీసీకి 100 కోట్ల ఫైన్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక చార్మినార్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. దంచి కొట్టింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక 77 సెలవులు, జూన్ 2న కాలేజీల రీఓపెన్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. 24 మంది కుల బహిష్కరణ సహకార సంఘాలలో అవకతవకలపై ప్రశ్నించినందుకు అంటూ హనుమకొండ జిల్లాలో ఘటన అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. ఆ కేబినెట్ విస్తరణలో తీవ్ర ఇబ్బందులు అంటూ కూడా మరో హెడ్లైన్ కూడా చూస్తున్నాం. దాంతోపాటు వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్కు సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో కుండపోత, 5 గంటలలోనే 9 సెంటీమీటర్ల వర్షం, ఇళ్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, జిల్లాలోనూ భారీ వర్షాలు, దెబ్బతిన్న పంటలు, పిడుగులు పడి 3 మృతి, గోడకూలి మరొకరు, మరో 2 రోజుల వర్షాలు, 27 జిల్లాలలో ఎల్లో అలర్ట్ నుంచి కూడా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటు వర్షాలపై అలర్ట్గా ఉండండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి రేవంత్ రెడ్డి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటూ సీఎం ఆదేశం అంటూ కూడా మరో అంశాన్ని. ఇక సిఐడి చేతికి పాల్కాన్ స్కామ్ కేసు అంటూ కూడా మరో అంశాన్ని చూస్తున్నాం.
ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తేవద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పెంచిన ఫీజుల మొత్తాన్ని చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తేవద్దు అంటూ పీజీ మెడికల్ కాలేజీలపై హైకోర్టు ఆదేశం అంటూ కూడా మరో అంశాన్ని చూసాం. 7 లక్షల వరకు చేరిన యువ వికాసం అప్లికేషన్లు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తున్నాం. ఇక కంచెగచ్చిబౌలి భూములలో పనులు ఆపండి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం అంటూ కూడా చూస్తున్నాం. భూముల వివాదంపై మంత్రులతో మరో కమిటీ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. పార్టీ ఫిరాయింపుల కేసులలో తీర్పు వాయిదా అంటూ కూడా మరో అంశాన్ని చూద్దాం. సీఎం అంటే రాజు కాదు పెద్దపాలేరు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తాం. ఇక రాజ్యసభలో వక్స్ ఆ బిల్లులు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. 60 దేశాలపై టారిఫ్ల మోత అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసాం. ప్రపంచ దేశాల ఆందోళన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అంటూ కూడా చూడొచ్చు. మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. మన స్టూడెంట్లకు ట్రబుల్ అంటూ కూడా చూడొచ్చు. వీసా రూల్స్ కఠినతరం చేసిన అమెరికా ప్రెసిడెంట్ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధాన హెడ్లైన్స్ ఏమన్నాయో చూద్దాం. 26 కాదు 27% భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసాం. అక్కడ అంగుళం కూడా కొనకండి అంటూ కూడా కేటీఆర్కు సంబంధించి మరో అంశం. మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ జైలుకే అంటూ కూడా ఇంకొక అంశాన్ని. 2000 ఎకరాలలో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూసాం. ఇక సుప్రీం మమ్మల్ని అడ్డుకోలేదుగా అంటూ కూడా చూడొచ్చు. దానికి సంబంధించి కూడా మరో అంశాన్ని. ఇక అకాల వర్షాలతో పూర్తి స్థాయిలో అతలాకుతలం అంటూ ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఆ సీఎం సమన్వయం పాటించలేరా అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తున్నాం. ఇక ఢిల్లీలో సోనియా గాంధీతో మంత్రి పొన్నం ఆది శ్రీనివాస్ తదితర తెలంగాణ నేతలు అంటూ కూడా చూస్తున్నాం. ఇక తగ్గేదిలే నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా అంటూ ఖర్గేకు సంబంధించిన అంశం. ఇక భారతది వికాసవాదమే విస్తరణవాదం కాదు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తాం. ఇక నా తెలంగాణకు సంబంధించి హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. హెచ్యూసీపై సుప్రీం స్టే అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక తుది తీర్పు రిజర్వ్డ్ అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తున్నాం. కుంభవృష్టి ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు. ఇక క్లిష్ట సమయంలో తాయి వంచ భారత్ అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కూడా చూడొచ్చు. ట్రంప్ సుంకాల వడ్డన అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. నూతన సూర్యోదయం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి మరో అంశాన్ని చూద్దాం. ఏది నిజం ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమి మీద హెచ్యూసీదా అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక కేసీఆర్కు హైకోర్టులో ఊరట అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ కూడా మరో అంశం. ఇక సుప్రీం తీర్పుతో యూనివర్సిటీ విద్యార్థుల హర్షం. సుప్రీం ఆదేశాలను పాటిస్తాం స్పష్టం చేసిన మంత్రి బట్టి విక్రమార్క అంటూ కూడా చూడొచ్చు. అకాల వర్షం అంటూ కూడా మరో అంశాన్ని చూస్తున్నాం. కలెక్టరేట్ పేలుస్తాం మెయిల్ ద్వారా బెదిరింపులు ఫేక్ మెయిల్ అంటూ కూడా తేల్చేసిన అధికారులు అంటూ కూడా చూడొచ్చు. ఇక రాజ్యసభకు వక్స్ సవరణ బిల్లు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక హెచ్ఈసీ భూములు కొంటే నష్టపోతారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా చూసారు కదా. మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాస్తవాలను తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ.